జీవిత ప్రయాణంలో ఎంతమందో మనకి హెల్ప్ చేస్తారమ్మా. అవును సార్. నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే మా టీచర్స్ ఉన్నారు, మా ప్రొఫెసర్స్ ఉన్నారు. కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీలో నాకు మెంటర్ గా ప్రొఫెసర్ రాజిరెడ్డి గారు ఉండేవారు. ఇప్పుడు కూడా ప్రొఫెసర్ గారు నాకు మెంటర్ గా ఉన్నారు. సో నాకు ఎంతో మంది నాకు లిఫ్ట్ ఇచ్చినప్పుడు నేను ఇప్పుడు తిరిగి చేయాలి ఆ ఇన్స్టిట్యూషన్ కో ఆ వ్యవస్థని బలోపేతం, నా వంతు 1%, 2%, 5%, 10% నేను బలోపేతం చేయాలనుకుంటా. సో తిరిగి ఇప్పుడు బాధ్యత మీ పైన ఉంది. ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. మీరు కూడా ఇచ్చిన అవకాశాలు పుచ్చుకుని సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నాం మనం చేసి చూపించాలి. అది చాలా చాలా అవసరం. లడ్డక్లో కూడా బాగుండింది సార్. ప్లేసెస్ అంతా కొత్త కొత్త ప్లేసెస్ కి అంతా తీసుకెళ్లారు. ఎక్స్పోజర్ అంటే వేరే రాష్ట్రాలకి వేరే ప్రాంతాలకి వెళ్ళినప్పుడు మనం చాలా నేర్చుకుంటాం. అవును సార్. అక్కడ వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ విధానాలు ఏంటి, అప్పుడు మనలో కూడా చాలా మార్పు వస్తుంది దానివల్ల. సో ఇది కేవలం ఒక ట్రెక్కే కాదు. నా ఆలోచన ఏంటంటే ఆ ఎక్స్పోజర్ వల్ల మనలో మార్పు వస్తుందని బలంగా నమ్ముతా.